అందరికీ నమస్కారం అండి. శని త్రయోదశి, శని ప్రదోషం అని పిలిచే శని త్రయోదశి చంద్రుడి యొక్క శుక్లపక్ష మరియు కృష్ణపక్ష దశల్లో నెలకి 2 సార్లు సంభవించే ప్రదోషం శని త్రయోదశిగా మారుతుంది. నవగ్రహాల్లో 7వ వాడైన శనేశ్వరుడు సూర్యభగవానుడు ఛాయాదేవికి కలిగిన కుమారుడు. ఈ రోజున స్వామివారిని నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని చెప్తారు. శనివారం శనీశ్వరుడికి విష్ణువుకి ఇష్టమైన రోజు అయితే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి కనుక ఈ రెండింటి కలయికతో వచ్చే శని త్రయోదశికి విశిష్ట స్థానం ఉంది. శని త్రయోదశి రోజున శివపార్వతులతో పాటు శనీశ్వరుని కూడా పూజిస్తారు. ఈ రోజున ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాన్ని, ఏలినాటి శని, అష్టం శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. అలాగే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున అశ్వత్థవృక్ష సందర్శన ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం లభిస్తుందంటారు. శనిదేవుడు వాహనం కాకి కాబట్టి మూగజీవాలకు ఆహారం అందివ్వడం, పేదలకు చేతనైన సాయం అందించడం,